నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి ఈరోజు. మరి ప్రతిరోజు తిరుమలలో వేల సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు ముక్కోటి ఏకాదశికి ముందే తిరుమలకు చేరుకుని దైవ దర్శనాని కోసం వేచి ఉంటారు. కానీ వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా కూడా అక్కడున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు కానీ, అధికారులు కానీ, సెక్యూరిటీ విజిలెన్స్ వింగ్ కానీ, పోలీసులు కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి కనీస భద్రత రక్షణ కూడా లేకపోతే దీనికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా, అక్కడ ఉన్న అధికారులదా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించారు. హుటాహుటిన తిరుమలకు వెళ్ళారు, క్షతగాత్రుల్ని పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు, వారిని అందరినీ పరామర్శించారు. సరే, పరామర్శించడం అనేది సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకుల లేదంటే పాలకుల, ప్రతిపక్షం అనేది వారి బాధ్యత. అది సంఘటన జరగకముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఎందుకు నిర్లిప్తత, నిర్లక్ష్యం వహించారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి 6 ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరిది బాధ్యత? సస్పెండ్స్తో అధికారులు సస్పెండ్ చేస్తే బాధ్యత తీరిపోతుందా? లేదంటే అధికారుల్ని బదిలీ చేస్తే బాధ్యత తీరిపోతుందా? ఎందుకు అక్కడ బాధ్యతని విస్మరించి వ్యవహరించారు? లోపం ఎవరిది అనేది పెద్ద ప్రశ్న. అక్కడున్న టీడీటీ అధికార యంత్రాంగానికి పోలీసుల మధ్య సమన్వయం లోపించిందనేది చాలా సుస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందే అక్కడున్న పరిస్థితులు అర్థమయ్యని చెప్పి మనకు అందుతున్న సమాచారం. మరి ప్రతినిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకి భద్రత కల్పించాలి, క్షేమంగా వాళ్ళని మళ్ళీ వారి వారి ప్రాంతాలకు వెళ్ళేలా, అక్కడ నుండి వెళ్ళేలా సెక్యూరిటీ కల్పించాలి. దైవ దర్శనం తర్వాత వాళ్ళంతా వాళ్ళ యొక్క ప్రయాణాల్లో తిరుగు ప్రయాణాలు వెళ్ళే విధంగా కూడా విజిలెన్స్ వింగ్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ సపరేట్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారులంతా అక్కడే ఉంటారు. మరి ఎందుకు మరి ఇలాంటి తొక్కిసలాట జరిగితే రేపటి నుండి అంటే ముక్కోటి ఏకాదశి ఈరోజు కొన్ని వేల లక్షల మంది ప్రజలు మరి దైవ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్నారు. మరి వీళ్ళందరికీ ఒక విధమైన భయం పట్టుకుంది. అక్కడికి వెళ్తే ప్రాణాలు పోతాయేమో, ప్రాణాలు కాపాడుకోవాలి, దైవ దర్శనం చేసుకుని దేవుని మొక్కుకోవాలి అని ఎంతో ఆశతో వెళ్ళిన భక్తులకి మరి వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఏర్పడిందంటే మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున వెంటనే హుటాహుటిన స్పందించింది, తక్షణ చర్యలు చేపట్టింది, బాధ్యులపైన కఠినంగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో కొంత ఉదాసీన వైఖరి వల్లే అధికారుల్లో ఇలాంటి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనేది రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంత చాకచక్యంగా, సాదాసీదాగా, ఉదాసీన వైఖరితో ఉండడం కారణంగానే మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కూడా వినిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి తిరుమలలో ప్రకటించారు, ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తాను, ఎక్కడ రాజీ పడనని. మరి కఠినంగా వ్యవహరించే తీరులో చంద్రబాబు నాయుడు గారు అదే పందాను అవలంబిస్తే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి అలర్ట్ అవుతుంది, అధికార యంత్రం అలర్ట్ అవుతారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులందరూ కూడా సమన్వయంగా ఉండే అవకాశం ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు. మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు పండగ సమయాల్లో మరి దేవుడి దర్శనానికి వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళడం కంటే దేవుడి దర్శనానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని తనివి తీరా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటే ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం, సమన్వయం లేకపోవటం, ఎవరికి వాళ్ళే బాధ్యతారహితంగా ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా ఉండాల్సిందే అని ఏపీ ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. మరి వీళ్ళందరినీ బదిలీ చేసి సస్పెండ్ చేస్తే బాధ్యత తీరిపోతుందంటే తీరిపోయే అవకాశం లేదు. కాబట్టి పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయంటే రావనేది అందరూ తెలిసిందే. కానీ
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారుల్ని సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం కాదు, వారిపైన కఠినమైన చర్యలు అవసరమైతే వాళ్ళని చట్టపరంగా ఏం చేయాలో చేస్తేనే తప్ప అలాంటి పరిస్థితులు జరగకుండా ఉంటాయని చెప్పి ఏపీ ప్రజలు కోరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి.